హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్రా నెక్స్ట్. ఈ వీడియోలో వచ్చేసి మీకు వేరే హాస్పిటల్ వాళ్ళైతే నన్ను కొన్ని మొక్కలు అడిగారు అనమాట. మొక్కలు అంటే ప్లానింగ్ అడిగారు, గార్డెన్ ప్లానింగ్. ఏమేమి మొక్కలు వేసాను వీడియోలో చూపిస్తాను. అండ్ అదేవిధంగా మీకు మందులు ఎలా కొట్టుకోవాలి. చాలా వరకు పూల మొక్కలకైతే మాత్రం చీడ పట్టడం కానీ, అండ్ అదేవిధంగా చీడ పురుగు అండ్ కొన్ని తెగులు పడడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. సో వాటికి ఎటువంటి మందులు వాడాలని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే ఒక వీడియో చేస్తున్నాను ఈరోజు. ఖచ్చితంగా నెక్స్ట్ మీకు ఆ వీడియో వచ్చేస్తుంది, దీంట్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు మొక్కల వీడియో అయిపోగానే నెక్స్ట్ అదే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల మొక్కలు వేసామో అవన్నీ మీరు చూస్తానండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు గార్డెన్ ప్లాన్ చేసుకోండి. నేను వీళ్ళకి ఏం చెప్పాను అంటే గార్డెన్ ప్లాన్ చేసుకునేటప్పుడు బిల్డింగ్ అంటే కట్టేసిన తర్వాత గార్డెన్ చేసుకుందాం అనుకున్నారు. బట్ అలా కాకుండా ముందే మొక్కలు వేసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయ్యేటానికి మీకు మొక్కలన్నీ కూడా చాలా బాగా వచ్చేస్తాయి. అప్పుడు చూడడానికి ఒక లుక్ ఉంటుంది గృహప్రవేశానికి ఆ టైంకి అయితే మాత్రం. కాబట్టి ఎప్పుడైనా సరే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే మనం గార్డెన్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ గార్డెన్ వేసుకునేటప్పుడు కిందంతా కూడా మ్యాక్సిమం అంతా ఎర్రమట్టి ఉంటే చాలా బాగా వస్తాయి మొక్కలు. ఎర్రమట్టిలో వచ్చినట్టు మిగతా ఏ మట్టిలో కూడా పెద్దగా రావన్నమాట మొక్కలు అయితే మాత్రం. వాటితో పాటు కొంచెం ఎరువులు వాడామంటే అంటే వర్మీ కాంపోస్ట్, కోకోపిట్ లాంటివి వాడుకున్నామంటే మొక్కలు ఇంకా చాలా హెల్తీగా వచ్చేస్తాయి. ఈ మొక్క పేరు వచ్చేసి ముషండా అనమాట. చాలా బాగా వస్తుంది. అండ్ మ్యాక్సిమం అందరూ కూడా గార్డెన్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది గార్డెనింగ్ అనేది. అసలు ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ ఆ గార్డెన్లో దిగినా కానీ అసలు చదివిన ఒక మంచి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మైండ్ అంతా కూడా. అండ్ ఈ వీడియో కింద నాకైతే మాత్రం మీకు ఇంకేమన్నా మొక్కల మీద ఏమైనా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇప్పటికే మనం ఒక 2 వీడియోలు చేసాం డౌట్ క్లియరెన్స్ సెషన్స్. అండ్ ఈ వీడియో కింద అందరూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కింద నాకు మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో తీసేసి ఆ డౌట్స్ అన్నిటి మీకు క్లారిటీ చేస్తాను ఖచ్చితంగా. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఒక డౌట్ని రేస్ చేయండి. ఆ డౌట్ మీకు ఎంతో మందికి అయితే యూస్ అవుతుంది అనమాట. మనకి వీడియో చూసే దాదాపుగా 1000 మంది ఉంటే ఆ 1000 మందికి మీ యొక్క డౌట్ అనేది యూస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ డౌట్ అనేది రేస్ చేయండి. ఇది వచ్చేసి టికోమా రెడ్ అంటే ఈ మొక్క పేరు. చాలా బాగుంటుంది ఆ మొక్క కూడా. అండ్ వచ్చేసి పీస్ లిలీలు. ఈ పీస్ లిల్లీ కూడా చాలా మంచి స్మెల్లింగ్తో చాలా బాగుంటాయి అనమాట. బట్ ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండవు అనమాట ఫ్లవరింగ్ అయితే. ఇది వచ్చేసి టికోమా బ్లూ. ఈ వీడియోతో పాటు మీకు ఈ వీడియోని 2 నెలల క్రితం వీడియో అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆ మొక్కలు ఎలా ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లాస్ట్లో వస్తుంది అది కూడా. అండ్ అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ తీగ రోజుల గురించి కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది వచ్చేసి మందారంలో ఎల్లో మందారం అనమాట. చాలా బాగా వస్తాయి గుత్తులుగా. ఇది వచ్చేసి నూరువరహాల్ రెడ్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది అసలుకి. ఈ మొక్క పేరు నాకు కింద కామెంట్ చేయండి. ఇది ప్లాంట్ నెంబర్ 1 మీకు. ఈ మొక్క పేరు నాకు కింద కామెంట్ చేయండి. అదిగోండి, ఇది కూడా టికోమా బ్లూ అనమాట. ఇలా మొత్తం కూడా ఫ్లవరింగ్. అండ్ అదేవిధంగా ఇంట్లో ఎక్కువగా వేసుకునే వాళ్ళు గుడ్లో అంటే ఇంట్లో పూజకు వాడుకోవడానికి ఎక్కువగా అడిగారు నన్ను. అందుకని చెప్పేసి ఎక్కువగా పూల మొక్కలే వేస్తున్నాం ఇక్కడ. వాళ్ళలో కొన్ని షో మొక్కలు, కొన్ని దేవుడికి వాడే మొక్కలు. ఈ మొక్క వచ్చేసి పారిజాతం అనమాట. ఈ పారిజాతం ఏంటి అంటే మొక్కలు అంటే ఆ పూలు వచ్చిన తర్వాత రాలిపోయిన తర్వాత దేవుడికి పెట్టాలంట. ఎందుకు అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. అంటే చెట్టు మీద కోసి దేవుడికి పెట్టకూడదు, రాలిన తర్వాత పెట్టాలి అంటారు ఈ చెట్టు పూలు మాత్రమే. అండ్ ఇవి కస్తూరి పూలు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు పేరు కూడా నాకు కింద కామెంట్ చేయండి. ప్లాంట్ నెంబర్ 2 అనమాట. ఇది అయితే మాత్రం నాకు కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఫ్లవరింగ్ ఒక రేంజ్లో ఉంటుంది, బట్ దేవుడికి పెట్టుకోవడానికి అయితే అంత యూస్ఫుల్ అయితే కాదు అవి. ఈ 2 మొక్కలు అవే అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఓపెన్ ప్లేస్ని ఏం చేయాలని చెప్పి అడిగారు అనమాట. నేను మీకు మంచి ప్లానింగ్ చెప్పాను వాళ్ళకి. ఇదిగోండి, ఇవన్నీ క్రేపర్లు. ఈ క్రేపర్లనితో ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లాస్ట్లో ప్రజెంట్ ఎలా ఉందో చూపిస్తాను కదా, అక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ గ్యాప్ని అయితే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది అనమాట. మీకు అది చూసారంటే ఒక మంచి వాల్ లాగా క్రియేట్ అవుతుంది అక్కడైతే మాత్రం. అండ్ ఇదిగోండి, ఇవి వచ్చేసి గోరింటాకు చెట్లు. చాలామంది ఇప్పుడు కోన్లో వాడేస్తున్నారు, అంతా కెమికల్స్ వాడేసి. అంత న్యాచురల్గా ఈ గోరింటాకు వాడడం వల్ల మన బాడీలో ఉండే వేడి మొత్తం రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఈ పత్తి మందారం అయితే తర్వాత మా కోతులు వీటిని అయితే పోగొట్టేస్తే తర్వాత మళ్ళీ వాటిని కొంచెం డిఏపీఎస్ లాగేసామన్నమాట. ఈ కోతులు బెడద ఎక్కువ ఉంటుంది గార్డెన్లో. సో మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయం అయితే మాత్రం కోతుల గురించి. అండ్ ఇది మారేడు చెట్టు. ఈ మారేడు కూడా మొత్తం 3 ఆకులు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఏకబిల్వం. ఈ ఏకబిల్వం దేవుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు. ఇప్పుడు మందు చూద్దాం చూడండి. ఏం మంది అన్న ఇది? ఏం మంది పేరు ఏంటిది? బ్రహ్మాస్త్రానా? బ్రహ్మాస్త్ర ఏదో ఉంటుంది. అదే బ్రహ్మాస్త్ర. దేనికి అసలుకి ఇది? ఇది మందారం ఉంది కదా, మందారం ఉంది కదా, మందారంకి వైట్ పురుగు పడుతుంది. తెల్ల బూసి తెగులు కదా, చీడ దానికి పోతుంది. మళ్ళీ ఓన్లీ మందారంకైనా ఇంక చీడ దేనికి పట్టిన గులాబీలకి అన్నిటికి దేనికి పట్టిన పద్ది బ్రహ్మాస్త్ర. ఇది ఇదిగోండి, ఇది ఒకటి. దేనికి? ఇది చిగుర్లు బాగా రావడానికి. అంటే మనం కొట్టిన ముందు చిగుర్లు బాగా రావడానికి. ఇది వచ్చి ప్రచండ్.
ఎంత పెద్ద పురుగు అన్నా సరే సప్పని చచ్చిపోతుంది, దెబ్బకు పాడి కట్టాల్సింది. అంటే మామూలుగా ఉండదు, మంతంగా పెట్టుకుంటే ఏదైనా. ఎంతెంత మోతాదులో ఇదంతా 20 లీటర్ల క్యానా? 20 లీటర్ల ట్యాంక్ అవుతుంది. పురుగులు తొందరగా చావాలంటే మొక్కలు తొందరగా చావాలంటే ఎలా, పురుగులు తొందరగా చావాలంటే ఎలా? తొందరగా చావాలంటే కొన్ని ఉడికి నీళ్ళు వేయాలి, కొన్ని ఉడికి నీళ్ళు వేయాలి. తొందరగా మొక్కలు బాగుండాలంటే మనం చెప్పిన మాట్లాడాలి. అది ఏం తెలుసా, వాటర్ ముందుగా కాసిన వాటర్ పోసుకొని ఆ తర్వాత ప్రచండను కొంచెం ఎన్ని మూతలు కలపాలన్నది. ఇది లీటర్కి వచ్చి లీటర్కి 20 లీటర్లకి 20 లీటర్కి వచ్చి 20 ml వెళ్తుంది. 20 లీటర్లకి 20 ml. మామ ఏకు పెగ్గుల ఓ పెగ్గేద్దామన్నా, పెగ్గేద్దామని పైకి ఇది 50 ml ఇది. మరి మన దాంట్లో పురుగులు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకు 40 ml వేద్దాం. 40 ml వేస్తున్నావా? బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బాగా కలుపుతున్నావా? మామూలుగా కలుపుతుంది. మనం ధైర్యం తమ్ముడు, పోతాయి మన మొక్కలే కదా పోతాయని. అదే ఎవడన్నా కొట్టాడు అనుకో, జడితే కొడతాడు, మనం వాటర్ తిడతాడు చేస్తాడని. నిజమేలే. మనకి ఏంటంటే ఇది బ్రహ్మాస్త్రం అంటే దీనికి ఇది ఎంత పోయాలి? ఇది 40 ml వేయాలి. అంటే 40 ml. ఓకే, దీంట్లో ఈ పౌడర్ని అంటే ఈ 40 ml ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవాలి. 40 ml దీని నిండా పోయేస్తావా? దీని నిండా పోతే మనం అట్లా అమ్ముకోవాలి తమ్ముడు. ఎవరైనా వస్తాం. అది చెట్లు బాగా వస్తున్నాను. ఇది తమ్ముడు మెయిన్. ఇది బ్లూ కలర్ పౌడర్ ఉన్నట్టుంది. ఇది ఎలాగంటే మనం కట్ చేస్తాం కదా, నిన్నంతా కటింగ్ చేసాం కదా మనం అంతానే, ముందు వేసుకుంటే మొక్కలు బాగా ఇది చిగిరి బాగా వస్తామంట మెయిన్. వాటర్ పోయడమేనా? వాటర్ వేసి అన్నీ ఏంటి దీని మూత? అయినా ఈ టైంలో దీన్ని కొడుతున్నావు నా ముందు. ఎప్పుడైనా పొద్దున కొట్టుకుంటే ఎండ ఉంటుంది కదా. ఇప్పుడు మందు కొట్టామనుకో ఈ బ్యాక్ సైడ్ ఉన్న పురుగు ఫ్రంట్ మీదకి వచ్చేద్దన్నమాట. ఏంటి ఇప్పుడు మందు కొడితే? ఇప్పుడు ఈ క్లైమేట్ కి కింద ఉన్న పురుగు పైకి వచ్చేస్తుంది. ఎండమూడానికి ఆకు కింద ఉంటుంది, నీడకి ఆకు కింద ఉంటుంది, మందు కిందకి వెళ్ళదు, పురుగు చావదు. ఈ సాయంత్రం బయటకు వస్తాయి కాబట్టి కొట్టగానే డైరెక్ట్ గా శ్మశానంలో టికెట్ ఓపెన్ చేయొచ్చు. సినిమా టికెట్లు ఇక్కడ ఇప్పుడు పుష్ప రింగ్ వస్తుంది కదా, సినిమాలు చూద్దాం బయటకు వస్తాయి. అదండి మ్యాటర్. ఎప్పుడైనా సరే మందు కొట్టుకునేటప్పుడు ఈవినింగ్స్ టైంలో కొట్టాలంట. మరి ఈవినింగ్ టైంలో మరి మంచి ఉండే టైంలో కాదు, ఈ టైంలో ఒక 3:30-4 టైంలో కొట్టుకున్నారంటే ఆ టైంకి బాగా సెట్ అయిపోతాయి, పురుగులు బాగా వస్తే వీళ్ళు తొందరగా చచ్చిపోతాయంట. వీళ్ళు చెప్తున్న విషయం అయితే అది. సో ఏమేమి మందులు వాడాలో కూడా ఈ వీడియోలో అయితే మీకు ఆల్రెడీ చూపించేస్తున్నాను నేను. బలి రా బలి సాహోరే బాహుబలి. బిర్యానీ తిన్నావా? ఇంకేమన్నా కొట్టడమేనా? నాటు కొట్టుడు. ఇలా మొత్తం చుట్టూ కొట్టేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మందు కొట్టేటప్పుడు చెట్టు మొత్తం అంటేలాగా నీట్గా కొట్టేసుకోవాలి. ఇవ్వండి చూస్తున్నారు కదా, ఇవైతే మాత్రం 2 నెలల తర్వాత మొక్కలు అయితే ఇలా రెడీ అయిపోయాయి అనమాట. మీరు మొక్కలు నాటుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మొక్కలు ముందు నాటుకునేటప్పుడు ఖచ్చితంగా ఎరువులు అనేవి ఖచ్చితంగా వాడాలి. అంటే ఎస్పెషల్గా ఎర్రమట్టి అయితే యూజ్ చేయండి. కింద అయితే మాత్రం చాలా అంటే చాలా బాగొస్తాయి. అంటే నాటినటువంటి ఒక 10-15 రోజుల తర్వాత ఇలా నీట్గా పాదులు తీసేసుకున్నారంటే చాలా బాగా నీరు దానికి పట్టడానికి కానీ చాలా బాగుంటుంది కూడా. అంటే డిఏపి ఎలా వేసుకోవాలి అనేది అయితే మాత్రం ఇదిగోండి
ఇలా చెట్టుకు చుట్టూ కూడా ఇలా డిఏపి వేసుకున్నారు అంటే చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. మొదట్లో వేసామంటే డిఏపి ఈజీగా మొక్క చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మొక్క సెన్సిటివిటీని బట్టి డిఏపి వేసుకోవాలి. పెద్ద మొక్కలైతే కొంచెం ఎక్కువ డిఏపి వేసుకున్నా పర్లేదు. కొంచెం సెన్సిటివ్గా ఉండే మొక్కలకైతే మాత్రం డిఏపి అనేది మనం చాలా తక్కువగా వేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ అదే పనిగా ఇదిగోండి చాలా బాగా వచ్చాయి అనమాట మొక్కలైతే మాత్రం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తాయని. అన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చి ఇంకొక 2 నెలలు ఆగాయంటే మాత్రం గార్డెన్లో మట్టి కనపడకుండా మొత్తం పూలతో నిండిపోతుంది అనమాట, పూల చెట్లతో అయితే మాత్రం. అండ్ చాలా బాగున్నాయి. ఇలా మొత్తం కూడా గార్డెనింగ్ చేయటం అంటే మనకి మొక్కలు నాటడం చాలా ఈజీ అండి. మొక్కలు తెచ్చేసుకోవడం, మనీ పెట్టి తెచ్చుకోవడం, నాటడం చాలా ఈజీ. కానీ ఆ మొక్కలని మెయింటైన్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ అనమాట. చాలా ఓపిక ఉండాలి మొక్కల్ని పెంచుకోవాలి అంటే. 1-2 చెట్లు అంటే ఓకే, కానీ బల్క్లో చెట్లు నాటుకున్నప్పుడు చాలా ఓపికగా నాటుకోవాలి. ఈ మందారం చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలాంటి పూలు చూసినప్పుడు మనం పడ్డ కష్టమంతా, నాటినటువంటి ఆ డబ్బులు, దానికి ఖర్చు అయినటువంటి డబ్బులంతా అసలు ఏమీ కనపడవన్నమాట. వీటి గ్రీనరీ కానీ ఆ ఫ్లవరింగ్ కానీ చూసినప్పుడు అంత ముచ్చటగా ఉంటాయి అన్నమాట. మన స్ట్రెస్ మొత్తం ఫ్రీ అయిపోతుంది. అండ్ ఈవినింగ్స్ టైంలో ఈ గార్డెన్లో అలా ఒక 10 నిమిషాలు తిరిగినా కానీ అసలు ఎంతో బాగుంటుంది ఆ ఫీలింగ్. ఒక అరగంట ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. అండ్ చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయి. అండ్ క్రీపర్లు చూపించాను కదా, ఇదిగోండి ఇలా మొత్తం కట్టించేసాను అనమాట వీళ్ళ చేత అయితే మాత్రం. ఇప్పుడు ఈ క్రీపర్లు మొత్తం దీనికి కలుగుకుంటాయి. ఆల్రెడీ శంకుపూలు చూడండి, అది సూపర్ ఫాస్ట్గా పెరిగిపోతుంది. అసలు దాన్ని అది వందే భారత్ ట్రైన్లకు దూసుకుపోతుంది. అంటే రాఖీ ప్లాంట్ కూడా నిదానంగా వస్తుంది కానీ బ్రహ్మాండమైన ఫ్లవరింగ్ వస్తుంది. ఇది మాత్రం ఇంకా వందే భారత్ ట్రైన్ దూసుకుపోతుంది, బుల్లెట్ ట్రైన్ లాగా. అంటే ప్యాషన్ ఫ్రూట్ చూడండి, అప్పుడు చూడండి ఎలా ఉన్నదో, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చాలా బాగా వచ్చింది. రీసెంట్గా ఒక 2-3 కాయలు అయితే వచ్చాయంట. సో ఇంకా పెరిగే కొంది చాలా కాయలు అయితే వస్తాయి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ గోరింటాకు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడంతా కెమికల్స్ వేసినటువంటి ఆ కోన్లు ఇవన్నీ వాడుతున్నారు, కానీ గోరింటాకు వాడడం వల్ల మన ఒంట్లో ఉండేటువంటి వేడి మొత్తం రెడ్యూస్ అయిపోతుంది అనమాట. చాలా హెల్త్కి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. అవి వాడకుండా, న్యాచురల్ వాడకుండా మనం అంతా కెమికల్లో పడిపోయామైతే. ఈ కెమికల్ని ఎప్పటికైనా మానేయండి, ఆర్గానిక్ యూజ్ చేయండి. ఇదిగోండి ఇది వచ్చేసి పత్తి మంత మెరగొట్టిన తర్వాత మళ్ళీ ఇలా బాగా సెట్ అయింది. డిఏపి అన్నీ వేయడం వల్ల ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. అండ్ ఇవన్నీ చామంతి చెట్లు అనమాట, నాటు చామంతులు ఇవన్నీ కూడా. అండ్ ఇదిగోండి మారేడు చెట్టు కానీ, అండ్ ఈ కస్తూరి చెట్టు, అంటే ఏకబిల్వం అయితే మాత్రం అసలు దేవుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అనమాట. అది చాలా ఇష్టపడ్డది ఆ ఆకులు శివుడికి అయితే మాత్రం. అండ్ గార్డెన్ ఓవర్వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం చుట్టుపక్కల మొత్తం మొక్కలు వచ్చేసి మధ్యలో కన్స్ట్రక్షన్ వస్తుంది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేటానికి గార్డెన్ ఒక రేంజ్లో రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం పేషెన్స్తో జాగ్రత్త తీసుకోవాలన్నమాట దీనికైతే మాత్రం మీరు. చూడండి అసలు ఎంత బాగున్నాయి మొక్కలు. ఇప్పుడు మీకు డ్రాగన్ ఫ్రూట్ని ఎలా నాటుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా మీకు అసలు ఒక రేంజ్లో ఉంటుందన్నమాట డ్రాగన్ ఫ్రూట్ అయితే మాత్రం. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. అండ్ ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ నాటుకునేటప్పుడు వీళ్ళైతే ఒక లిక్విడ్ అయితే యూజ్ చేస్తారు, కానీ నాకు తెలిసి ఈ లిక్విడ్ అయితే అసలు అవసరమే లేదనుకుంటున్నాను నేనైతే. లిక్విడ్ లేకపోయినా కూడా చెట్లు చాలా బాగా వస్తాయి. చాలామంది దగ్గర నేను చూశాను అనమాట, వీళ్ళు లిక్విడ్ కూడా యూజ్ చేస్తారు. బట్ సేఫ్ సైడ్ చాలా బాగా వస్తాయంట లిక్విడ్ వేస్తే. ఆ లిక్విడ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఇస్తాను. నేను కూడా కొంచెం తెలుసుకునే వాళ్ళు కాబట్టి. అండ్ వీళ్ళైతే ప్రజెంట్ నాకు చెప్పలేదు, బట్ నేను కనుక్కున్నాను కొంచెం, అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. అంటే ఎలా నాటేసుకుంటే నార్మల్గా మీరు నాటినా కానీ చాలా బాగా వస్తాయి. వీటిలో ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు ఒక చెట్టు చూపిస్తాను చూడండి, గులాబీ తీగ గులాబీ అనమాట. కంప్లీట్గా అది ఇదిగోండి పర్ఫ్యూమ్ స్మెల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. స్మెల్ చూసి నేనే అలా పడిపోయాను అనమాట. అంత మంచి పర్ఫ్యూమ్ స్మెల్తో సూపర్ అంటే సూపర్గా వస్తాయి అనమాట ఈ ఫ్లవరింగ్ అయితే మాత్రం మనకి. తీగ రోజా ఏదైనా ఇంట్లో గార్డెన్లో ఏదైనా కమ్మీలకి అలా తగిలిచ్చేసారు అంటే అలా అల్లుకుపోతూ ఉంటుంది. చాలా బాగా వస్తుంది అసలు ఫ్లవరింగ్ అయితే మాత్రం. ముళ్ళు కొంచెం ఉంటుంది, బట్ తక్కువగానే ఉంటుంది, పెద్ద ముళ్ళుగా అయితే ఏమి ఉండదు. ఇదనమాట వీడియో. మీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కింద ఖచ్చితంగా ఇవ్వండి. మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అంటే నెక్స్ట్ ఏ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. టిల్ దెన్ బై. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద అడగండి. నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం మీకు డౌట్లు అన్నీ వస్తాయి. అండ్ ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.